నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆట కార్మిక సంఘం ఐఎఫ్టీ నగర అధ్యక్షుడిని. ప్రధానంగా కూటమి ఏర్పడి ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చున్నారు. హామీల్లో భాగంగా ఆటో అండ్ మోటార్ కార్మికులు కూడా హామీలు ఇచ్చున్నారు. మేమైతే ఎవరు అడగలేదు, వాళ్ళంతా వాళ్ళే స్వయంగా హామీ ఇచ్చున్నారు. హామీల్లో ప్రధానమైనటువంటిది ఆటో అండ్ మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలకు కావచ్చు, లేదా వాళ్ళకి ఉన్నత చదువులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఆ బోర్డు ద్వారా మేము వాళ్ళకి వసతులు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మొట్టమొదటిది. రెండోది, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 21 జీవోని ఆటో అండ్ మోటార్ కార్మికులకి భారీగా పెనాల్టీలు, ఫీజులతో కూడుకున్నటువంటి 21 జీవోని తక్షణం రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మోటార్ కార్మికులతో పాటుగా లారీ డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తాము ప్రతి డ్రైవర్కి అని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. కానీ రాష్ట్రంలో బ్యాడ్జీ నెంబర్ అనేటువంటిది లింక్ పెట్టున్నారు. ఏ రాష్ట్రంలో బ్యాడ్జీ విషయం లేదు, ఈ ఏపీలోనే మాత్రమే బ్యాడ్జీ విషయం ఉందని చెప్పి మేము ఎన్నికల ముందు వాళ్ళకి చెప్పాం. వాళ్ళు తక్షణం అమలు చేస్తాము, దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఎటువంటి ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళ నోటితోటే సిఎన్జి, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి వాటిని రద్దు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్కి, ఆటోల కొనుగోలుకి 5% రాయితీలతోటి వడ్డీలు లేకుండా మేము రుణాలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చున్నారు. మేము ఎవరు కూడా ఏ ఒక్క డ్రైవర్ కూడా అడగల. వాళ్ళు అధికారం కోసం హామీలు ఇచ్చారు. ఈరోజు అధికారంకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించింది లేదు. 8 నెలలు అవుతుంది, మేము నెలకే రోడ్డు ఎక్కలా, 8 నెలల కాలం ఆగాం. ఎప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేయమని చెప్పేసి ఆటో అండ్ మోటార్ కార్మికులుగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో అండ్ మోటార్ కార్మికుల్ని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఐఎఫ్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగాలాన్ని ఇప్పదలుచుకున్నాం. మా ఆటో అండ్ మోటార్ కార్మికులు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయని పక్షంలో రాష్ట్ర ఉద్యమం చేపట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఉద్యమం చేపడతామని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలుసుకున్నాం. నా పేరు కే పోదారి, ఐఎఫ్టీయు. ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలు మాట్లాడటం, హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత హామీలను వదిలేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇదే టీడీపీ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లోకి వచ్చాక 8 నెలలు అవుతా ఉంది, ఏ ఒక్క హామీలు అమలు చేయట్లా. ఎవరన్నా మాట్లాడితే అదిగా మేము ఒకటి ఇచ్చాం కదా అనే రకంగా అంటూ ఉన్నారు. అంటే ఎవరికో వాళ్ళకి ఒక పథకం అమలు చేసి అందరికీ సరిపోతున్న రకం మాట్లాడి సరైనది కాదు. ఒకరు తింటే అందరికి ఆకలి తెరదు. ఎవరికైతే మీరు హామీ ఇచ్చారో ఆ వర్గాలు హామీలు చెప్పి కొడతా ఉన్నారు. అదే రకంగా మాకు ఇవాళ మోటార్ రంగ కార్మికులకి మీరు స్పష్టంగా హామీ ఇచ్చారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, జీవో నెంబర్ 21 రద్దు చేస్తూ ఉన్నారు. అదే రకంగా గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ఉన్నారు. ప్రతి ఆటో వర్కర్కి, మోటార్ వర్కర్కి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. ఆ రకంగా అదే రకంగా హామీలు ఇచ్చే వాళ్ళ హామీలు అమలు చేయకపోవటం, ఆర్థికంగా భారాలు ఉన్న హామీ అమలు చేయట్లా, ఆర్థికంగా భారాలు లేని హామీలు అమలు చేయట్లేదు. ఏ ఒక్క హామీ అమలు చేయట్లా. ఇవాళ అమలు చేసే భాష మీ మీద ఉంది. మీరు స్పష్టంగా హామీ ఇచ్చారు, కరపత్రాలు వేశారు, ప్రచారాలు చేశారు, టీవీల్లో మీటింగ్లో వదలగొట్టారు. ఇవాళ అధికారంకి వచ్చి 8 నెలలు అవుతా ఉన్నా ఏ ఒక్క హామీని గురించి మీరు అమలు చేయట్లా. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను కొనగొట్టి ఐఎఫ్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పేరు మునిశంకర్రావు, జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా శాఖ వాళ్ళ చేతిలో తీసుకొని కార్మికుల్ని ఎంత హీనంగా చూస్తున్నారంటే అంత హీనంగా చూస్తున్నారు. పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఆటో కార్మికులకి ఉపాధి అని చెప్పి, ఇది కాగితాలు ఫోర్స్లో పెట్టుకోవడానికి అని చెప్పి ఆయన స్కీమ్ ఒకటి పెట్టి అది అమలు జరిపాడు. సరే, అది ఎంతవరకు అమలు జరిగారు అనేది అది పక్కన పెడితే, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే వస్తుందో, మేము వస్తే మీకు 20 నెంబర్ జీవో 1ని దాన్ని రద్దు చేస్తాం, మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే వాగ్దానాలు అనేకమైన బహిరంగ సభలు పెట్టి చెప్పారో దాన్ని మేము అడుగుతున్నాం. మేమేం అడగల, మీరే 15,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు. బ్యాడ్జీ ఎవరు తీసేశారు? పోయిన ప్రభుత్వం తీసేసింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న ఆటో డ్రైవర్ బ్యాడ్జీలు కూడా తొలగించింది. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మేము 15,000 ఇస్తే బ్యాడ్జీ ఉండాలనేది చాలా పిచ్చితనంగా ఉంటుంది. మీరు చదువుకున్నారు, విజ్ఞానం ఉంది, ప్రభుత్వాన్ని వెళ్తున్నారు, గవర్నమెంట్ని పరిపాలిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీకు తెలియదా రద్దు చేశారని సంగతి? ప్రతి కార్మికుడికి తెలుసు, అందరికీ రద్దు చేశారు. కనుక ఆ బ్యాడ్జీతో సంబంధం లేకుండా ప్రతి ఓనర్ కానీ, డ్రైవర్కి కానీ, మోటార్ రంగంలో ఉండే కార్మికులందరికీ కూడా, అది ట్యాక్సీయా, లారీయా, అన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ 15,000 అనేది అమలు జరపాలని మేము ప్రగతిశీల ఆటో కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద భారీ ఎత్తున ప్రాణాలు అర్పించడానికైనా సరే కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.